హలో అండి. బోటీ కర్రీ అంటేనే చాలా మందికి నచ్చదండి. కానీ మనం నీట్గా క్లీన్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు. సో నేనైతే బోటీని అయితే ఇక్కడ క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కనుక అర్థం కానట్లయితే ఫుల్ వీడియో అనేది స్క్రీన్ పైన మన ఛానల్ పేరు ఉంటుంది కదండి, ఆ ఛానల్ పేరు కింద అయితే ఈ క్లీనింగ్ వీడియో అయితే ఇస్తానండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకైతే A to Z అందులో మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది మొత్తం నీట్గా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఒకసారి ఆ వీడియో కనుక చూశారు అంటే మీకు బోటీ క్లీనింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా కనుక మనం నీట్గా క్లీన్ చేసుకొని కనుక వండుకుంటే బోటీ కర్రీ అనేది ఒకసారి తిన్నారంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. సో వీడియో చూశారు కదండి. ఇంతకుముందు నేను బోటీ క్లీన్ చేసేటప్పుడు నల్లగా ఉండింది. ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఈ విధంగా వస్తేనే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.